వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తున్నారు అన్న చర్చ 2 నెలలుగా సాగుతోంది. సీఎంగా ఎవరు ఉంటారో అన్నది కూటమి ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే. దాని తరువాత మంత్రులు ఎవరు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చ సాగింది. అలాంటి మరో చర్చగానే టీటీడీ చైర్మన్ పదవి కూడా ఉంది. ఈ పోస్ట్ ఒక క్యాబినెట్ మినిస్టర్ పదవితో సమానం. దేవదేవుడు ఆ శ్రీవారి సేవలో తరించడం అంటే ఇహము పరము అని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ కీలకమైన పదవి కోసం సినీ ప్రముఖుల నుంచి చాలా మంది పేర్లు వినిపించాయి. ఒక 2 పేర్లు అయితే కన్ఫర్మ్ అని కూడా అనుకున్నారు. టీడీపీ అభిమానిగా, మాజీ ఎంపీగా, సినీ ప్రముఖునిగా ఉన్న మురళీమోహన్ పేరు, ఒక దశలో మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా వినిపించింది. ఇక టీడీపీలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పేరు వినిపించింది. కానీ ఆయనకు వేరే పెద్ద పదవి ఆఫర్ ఉందని సమాచారం. ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీకి తెరలేస్తోంది. దీంతో టీటీడీ చైర్మన్ పదవి విషయం తేలిపోనుంది. అయితే ఎవరూ ఊహించని, ఏ విధంగానూ ప్రచారంలోకి రాని ఒక బిగ్ షాట్ ఈ పదవిని అందుకోబోతున్నారని అంటున్నారు. అవును, టీవీ5 ఓనర్ బిఆర్ నాయుడుకి అదిరిపోయే పోస్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. త్వరలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడును ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన చేయబోతున్నారట సీఎం చంద్రబాబు. ఈ మేరకు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా చర్చించారట. మొత్తం మీద అతి త్వరలోనే టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్న ప్రకటన అయితే రాబోతుంది అంటున్నారు కొంతమంది. Please subscribe .news.